న్యూస్ పేపర్స్ని కూడా చదవడం అనేది ఎందుకు ముఖ్యమో నేను చెప్తా. అజెండాస్ అనేవి ఉంటాయి. ఒకసారి మనం ఈనాడు చూద్దాం. ఈనాడు చూసుకుంటే ఈనాడు ఏపీ న్యూస్ చూద్దాం. ఈనాడు ఏపీ న్యూస్ ఏమిచ్చింది? ఫస్ట్ ఈనాడు అనేది ఒక పార్టీకి, ఏ పార్టీకి అనుకూలమో మీకు తెలుసు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అనే శీర్షికతో పింఛన్ కింద నెలకు 35 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. దాన్ని 70 రూపాయలకు పెంచాం. అనంతరం 200 రూపాయల నుంచి 2000 చేసింది తెదేపా ప్రభుత్వమే. తెదేపా జనసేన అధికారంలోకి వస్తే పింఛన్ను 4000 రూపాయలకు పెంచుతాం. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తాం. బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా ఏడాదికి 30,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో మంగళవారం నిర్వహించినటువంటి జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఈ బీసీ డిక్లరేషన్లో ఏమేమి ఉన్నాయి అనే అంశాలను చూసుకుంటే, ఒకటి 50 ఏళ్లకే పెన్షన్ అంట. 50 ఏళ్లకే పెన్షన్. నేను ఒక బీసీనే అయినప్పటికీ కూడా నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే 50 ఏళ్లకు పెన్షను, 40 ఏళ్లకు పెన్షను అక్కర్లేదండి. కొంత వయసు ఏదైతే నిర్ధారించారో ఆ వయసు నుంచే ఇవ్వాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 50 ఏళ్లకు పెన్షన్, బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తాం. అంతేకాదు ఆ పెన్షన్ మొత్తం కూడా 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతాం. గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం, ఇప్పుడు దానిని బీసీలకు వర్తింపజేస్తామని చెప్పారు. ప్రత్యేక రక్షణ చట్టం, సమాజంలో బీసీలకు ఉన్నతమైన గౌరవం దక్కడానికి, వారిపై సామాజికంగా దాడులు జరగకుండా నివారించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. ఎస్సీ, ఇది నిజంగా ఈ బీసీ డిక్లరేషన్ని వీళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే ఈ డిక్లరేషన్ అమల్లోకి తీసుకురావాలి అధికారంలోకి వచ్చాక. ఇంతకుముందు చాలామంది బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడారు. ఈరోజు అనౌన్స్ చేశారు సభావేదికగా, రాజకీయాల్లో భాగంగా. కానీ ఇది అమలు చేస్తారన్న నమ్మకం ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఎస్సీ ఎస్టీలపైనే కాక బీసీల్లోని కొన్ని కులాలపైన దాడులు పెరిగాయి. జగన్ పాలనలో సుమారుగా 350 మందికి పైగా బీసీలను దారుణంగా హత్య చేశారు. దౌర్జన్యాల నుంచి వారికి సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పదునైన చట్టం తీసుకొస్తాం. ఇందుకోసం సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడుతాం. సప్లాన్కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించింది. టీడీపీ జనసేన వచ్చిన తర్వాత ఏడాదికి 30,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలాగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జగన్ ప్రభుత్వం 34% నుంచి 24% తగ్గించింది. వారికి 16,800 పదవులు దూరం చేసింది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మునుపటి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. అలాగే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తాం. తక్కువ జనాభా ఉండి ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తాం. ఇంకా ఏంటి? ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఆదరణ లాంటి పథకాలను జగన్ రద్దు చేశారు. 5,000 కోట్ల రూపాయలతో ఆదరణ పరికరాలు అందిస్తాం. మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం. జగన్ రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. ఇక చట్టబద్ధంగా కుల గణన అనేది కూడా బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. కుల ధృవీకరణ పదే కాకుండా ఒకే ప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన ఇస్తే చాలా బాగుంటుందయ్యా. ఇది నిజంగా ఆచరణలోకి రావాలి. అలాగే 10 లక్షల రూపాయలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంపు. ఇక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే విద్యా పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం. బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను కూడా ఏడాదిలో పూర్తి చేస్తాం. బీసీలది శాసించే స్థాయి. వైసీపీ పాలనలో వారి పొట్టగొట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ మోసం, పథకాల్లో లబ్ధిదారులకు కోత విధింపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో తగ్గింపు, శాశ్వత బీసీ కమిషన్ హామీ ఊసేలేదు, పేరుకే కార్పొరేషన్లో నిధులు లేక నిర్వీర్యం. బీసీ డిక్లరేషన్కు మా మద్దతు. జయహో బీసీ సభలో పవన్ కళ్యాణ్.
టీడీపీ ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ అన్నింట అనగదొక్కింది. 350 మంది బీసీ నేతల హత్య, 26,000 మందిపై కేసులు. నిన్న మంగళగిరిలో మంగళవారం జరిగినటువంటి సభలో, బీసీ సభలో చేసినటువంటి ప్రకటన, జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా. ఈ వార్తని ప్రధానంగా ఇక్కడ మనకి ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ ఈ బీసీ డిక్లరేషను, ఈ బీసీల కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇప్పటివి కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ న్యాయం మాత్రం జరగట్లా. ఎప్పుడు చూడండి మీరు, ఏ పార్టీ, ఇప్పుడు టీడీపీ కానీ ఈ వైకాపా కానీ మీరు చూడండి, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అధికారాలన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి, పగ్గాలన్నీ కూడా. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే, అంటే మళ్ళీ ఇక్కడ వర్గ విభేదాలు వస్తాయి, కులపరంగా మాట్లాడుతున్నామని కాకపోతే, వైసీపీ ఎక్కువగా రెడ్లను ప్రోత్సహిస్తూ ఉంటుంది, టీడీపీ ఎక్కువగా కమ్మవారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. వారిని ప్రోత్సహించవద్దు అని కాదు, జనం బట్టి, అలాగే వారికి ఉండేటువంటి కష్టాలు బట్టి, వారు పడుతున్న వ్యతలు బట్టి డిసైడ్ చేసి వారికి అధికారాలు ఇవ్వాలి, వారికి సంక్షేమ పథకాలని అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా సంతుష్టీకరణ విధానాలు మళ్ళీ ఇక్కడ కూడా పోకూడదు. టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి సైంటిఫికల్గా ఎవరికి ఏం అవసరమో అది లెక్కగట్టి వడగట్టి ఇవ్వాలి. బీసీల్లో బాగా ఉన్న వాళ్ళకి పథకాలు అక్కర్లే, అందరూ బీసీలకు ఈ పథకాలు అక్కర్లే, పింఛన్లు అక్కర్లే. బీసీల్లో బాగా డెవలప్ అయిన వాళ్ళకి దీని నుంచి వడగట్టేయాలి. ఇట్లా అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలను ఉద్ధరించే విధంగా మాట్లాడాలి, చట్టాలు చేయాలి. వన్స్ ఎకనామికల్ స్టేటస్ బాగా డెవలప్ అయ్యింది అనగానే వారిని ఒక కేటగిరీ కింద పెట్టి వారికి ఈ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పక్కకు పెట్టాలి. ఇంత స్థాయిలో భారతదేశం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒరిజినల్గా ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాలు బాగా ఉంటాయి. అదర్వైజ్ ప్రభుత్వ రంగాలు ఈరోజు నిర్వీర్యం ఎలా అయ్యాయో మనం చూస్తూ ఉన్నాం, బికాజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.